ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారని, మరి మనల్ని బట్టి కాదు కానీ మనం నమ్ముకున్న సత్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి నేను నమ్ముతున్నాను. మరి మీ నిమిత్తము నేను మానక ప్రార్థిస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఈరోజు కలుగుతున్న పరిస్థితులను బట్టి మీరు మరి అదే దిగులు పడకుండా, నిరాశ ఊబిలోకి దిగిపోకుండా మీరు మరి ప్రభు వారిని గట్టిగా పట్టుకోవాలని, ఆయన యొక్క పాదములను నిలవకూడదని ఈరోజు ఈ నా సందేశం. ఈ కౌంటర్ ఎవరికై అంటే రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, మరి ఇంకను కరుణాకర సుగుణ, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరితో పాటు ముఖ్యముగా మరి యేసు అనే నామమును వినిన, ఆ మాట విన్న ఎవరైతే గడ్డ 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 వణుకుతున్నారో వారందరికీ ఈ నా కౌంటర్ తర్వాత భగవంతుని యొక్క మాటలు పంచుకోబోయే ముందు ఒక మాటని మరి మీ పరిస్థితులను బట్టి ఒక పల్లవి తీసిన తర్వాత మరి ముందు ప్రయాణం చేద్దాం. ప్రభువారు మనకి సహాయము చేయనుగాక. ఆమేన్. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా విధి సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ పరిస్థితి ఎలాగ ఉందో ఒక్కసారి గుర్తించు. ఈరోజు నేను ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, చిత్తగించండి. మేకాయ్ గ్రంథం 7వ అధ్యాయము, మేక 7వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను, మీరు చిత్తగించండి. నా శత్రువా నా మీద అతిశయించుకుము అంటాడు. అక్కడ ఏదో సంఘటన జరిగింది, ఏదో ఊహించని ప్రమాదము, మరి ఊహకి అందని మరి పెను తుఫాను లాగా అక్కడ భక్తుల్ని చుట్టుముట్టిన నేపథ్యములో అంటాడు, నా శత్రువా నా మీద అతిశయించుకుము. ఈరోజు శత్రువ అనే మాటని మనం చూసుకుంటే ఏమండి, యేసు ప్రభువు వారిని నమ్మక మునుపు ఏమండి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది బంధువులు, చాలా మంది అనేక రకాలుగా వారి యొక్క మరి ధనాన్ని బట్టి కానివ్వండి, బలాన్ని బట్టి కానివ్వండి, మన చుట్టే ఉన్నట్లుగా ఉన్నారు. ఇక్కడ శత్రువా అంటున్నాడు. ఎవరు ఈ శత్రువా? ఎవరు అంటే కంటికి కనపడని ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుని మీకు మీ దృష్టికి తేవాలి. అంతకు ముందు మరి ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నా శత్రువా అతిశయించకము, కింద పడినను నాదే పై చెయ్యి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు
నేను పాతాళములో ఉన్నను, నేను అగ్నిలో ఉన్నను, నేను సింహాల గృహంలో ఉండను, అన్ని ప్రమాదాలు నాకు చుట్టుముట్టి ఉన్నా నేను నమ్ముకున్నవాడు జీవం కలిగిన వాడు, మృతుడు కాదు. నేను నమ్మినవాడు సజీవుడు. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. నేను నమ్ముకున్నవాడు సజీవుడు గనక నా శత్రువా నా యందు అతిశయించుకుము అన్నాడు భక్తుడు. ఈరోజు చూడండి, యేసు ప్రభు వారి యొక్క పేరు చెబితే వణికిపోతున్నారు. చూస్తున్నారా? భయం, ఆందోళన, గడ్డ 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 వణుకుతున్నారు. ఎవరు? యేసు ప్రభు వారు అంటే ఇక ఏమి లేదు, ఇక వర్ణించడం ఎందుకు, ఎలాగంటే తెలుసు కదా. ఎవరు వీళ్ళు? కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బొగ లలిత కుమారు, ఇంకా యేసు ప్రభు వారంటే ఇలాగా పోసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఒక చిన్న క్లిప్ చూశానండి. ఒక అతన్ని, ఒక సహోదరుని ఎంత ఘోరాతి ఘోరంగా అతన్ని బలవంతంగా, అతడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా నోటి నుండి ఆ మాట పలకూడదు అని చెప్పకుండా ఉంటాడా? ముందిన నేపథ్యంలోనే వీళ్ళు యొక్క దుష్టమోక, మతోన్మాద దుష్టమోక, దుష్ట శక్తులు అని చెప్పవచ్చు, ఆ యొక్క సహోదరుణ్ణి కర్రలతో కొడుతూ ఉన్నారు. ఆ క్లిప్పు ప్రపంచంలో ఉన్న వారందరూ చూశారు, చూడకుండా ఎవరు ఉండరు. ఎవరండి? ఎవరు మతాన్ని పులుముతుంది? ఈ యొక్క ప్రబుద్ధులు, ఈ యొక్క మూర్ఖులు, ఈ యొక్క మతం అనే ఒక ఇషాన్ని పులుముకున్న వీరు కాదంటారా? క్రైస్తవుడు ఎక్కడైనా కానీ బలవంతం చేసినట్లుగా ఉన్నదా? లేదు కదా. క్రైస్తవము ప్రేమ కలిగి ఉంది. ఆ సహోదరుడు తిరిగి 10 దెబ్బలు కొట్టకపోయినా తిరిగి ఫైట్ చేయొచ్చు కదా. వారు 3 దెబ్బలు కొట్టినా ఇతను తిరగబడి 1 దెబ్బన కొడతాడు కదా. ఏంటి? ఎందుకు? ఏమండి? ప్రేమ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ అలాగా బంధించి పెట్టింది. లేకపోతే పాత నిబంధన తీసుకో, పాత నిబంధనలు ఏముంది? ఏముంది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇక క్రైస్తవుడు గనక పాత నిబంధన పట్టుకుంటే మరలా ఏమవుతుందో తెలుసా? భూమి మీద మానవుని యొక్క మనుగడే ఆగిపోతుంది. ఈయన చెప్పలా, ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పలా. ఏం చెప్పలా? ప్రభువు యేసుక్రీస్తు వారు గనక ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు, పాపుల రక్షకుడు, లోకానికి సృష్టికర్త, లోకమును స్తుతించిన ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు గనక తెలియజేసినట్లయితే ఈరోజు ఏమండి బలవంతంగా ఆ సహోదరుణ్ణి ఆయన నోటిలో నుంచి రాకూడని మాటల్ని అనిపించి, ఏమండి గతములో తెలియనప్పుడు, అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్నప్పుడు నేను నా నోటితో శ్రీరామన్నాను, మరి అనేక రకాలైన సుప్రభాతాలు పెట్టాను. నమశివాయ, నమశివాయ, ఓం నమశివాయ అని అనేక రకాలైన ఏడుగొండల వాళ్ళ వెంకటరావు ఎక్కడున్నావు, ఎన్ని కొండలెక్కినా కనపడలేదని రకరకాలు
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బలవంతము లేకుండా సత్యమై ఉన్న దేవుణ్ణి ఈరోజు తెలుసుకొని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. క్రైస్తవులు పాత నిబంధనను పట్టుకోయా అని అంటే క్రైస్తవులు మామూలుగా దేవుణ్ణి నమ్ముకొని ఇలాగా బంధింపబడ్డారు. కానీ ఒక్కొక్కరికి కొన్ని లక్షలు హిస్టరీలు ఉన్నాయి. క్రైస్తవులో ఉన్న వ్యక్తులకి కొన్ని లక్షల హిస్టరీలు ఉన్నాయి. వారి సాక్ష్యాలు వింటున్నప్పుడు ఒళ్ళంతా గగ్గర పొడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు సాధారణమైన వ్యక్తులు కాదు సుమి. అలాంటి వారు ఈరోజు పామురాయి వలె ఏమండి సాధు జీవిగా ఎలాగ మార్చబడ్డారు? ఏమిటి కారణము? ఆ సహోదరుణ్ణి సనతో దాడి చేస్తూ, అరే నువ్వు జై శ్రీరామను అదే మాట రివర్సుగా తీసుకొని యేసు ప్రభు అని నువ్వు మొక్కాలి, యేసు అని నువ్వు చెప్పాలి అని ఏమండి మాట్లాడి దాడికి ప్రతిదాడి చేస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఉంటారా? అప్పుడేమవుతుంది? ఏం జరుగుతుంది? మనుషుల మనుగడే ఏమైపోతుంది? అంతరించిపోతుంది. ఈరోజు ఆ సహోదరుడు ఒక్కడని కర్రలతోనూ కట్టెలతోనూ ఆ వంతున ఆ సహోదరుణ్ణి కొట్టి హింసించడమే కాకుండా సహోదరుణ్ణి నోటి నుండి రాకూడని మాటని నేను ఒకప్పుడు చేశాను. ఎప్పుడు? అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఆ రోజుల్లో చీకటిని చూసి వెలుగని భ్రమపడ్డాను. ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు నిజమైన వెలుగుని తెలుసుకొని పూర్వీకులు తపస్సు సంపన్నులు పుట్టల పెరిగిందాక ఆ మహోన్నతుని దర్శనం పొందుకొని భగవంతుల్లో కామ క్రోధ లోభ మోహ మలమత్సరాలు ఉండవు. అలాగ ఉంటే వాళ్ళు మనుషులే కానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు అని తెలుసుకొని ఈరోజు కొన్ని కోట్ల మందిగా ప్రజలుగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా సాధువులుగా దీనులుగా ఏమండి సాధు జీవిగా మారి వారి అభిప్రాయాన్ని వారు నమ్మిన సత్యమును ప్రకటిస్తూ ఉంటే మీకెందుకు కడుపులో నొప్పి? మీలాగా కర్రలు తీసుకొని మీలాగా తిరగబట్టము క్రైస్తవునికి చేత కాదా? యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకి చేత కాదా? మీకంటే చాలా హిస్టరీలు ఉన్నాయి. గత జీవితంలో ఒక్కొక్క సాక్ష్యమును చూసుకుంటే చాలా హిస్టరీలు ఉన్నాయి. ఈరోజు ఎవరండి బలవంతం చేస్తుంది? బలవంతంగా మత మార్పులు చేయాలని చూస్తుంది ఎవరు? ఏమండి నీ చేతనైతే, నీకు సేవ ఉంటే, నీ యొక్క భక్తిలో శక్తి ఉంటే నువ్వు ప్రకటించుకో. రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. వాక్ స్వాతంత్రమును మత స్వాతంత్ర హక్కులని రాజ్యాంగంలో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28(7), ఆర్టికల్ 27 ప్రకారముగా, ఆర్టికల్ 28 ప్రకారముగా
రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. మత స్వేచ్ఛ, మత స్వాతంత్ర హక్కులు, వాక్కు స్వాతంత్ర హక్కులు రాజ్యాంగం అనుగ్రహించింది. మరి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుల మీద బురద దళాలని క్రైస్తవులు మతం మారుస్తున్నారా? మతం మార్చులా. క్రైస్తవం అంటే మార్గం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న మనుషుని యొక్క కనులు వెలిగించేది ఏంటయ్యా అంటే ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే అని ఖరాఖండిగా తెలియజేస్తున్నాను. మీరు దూషిస్తున్నా, హేళనగా, హేంగ్యంగా, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాం తెలుసా? ప్రేమ, భారతదేశం పట్ల ఉన్న ప్రేమ. నువ్వు 2 దెబ్బలు కొడితే కనీసం 1 దెబ్బను కొడతారుగా క్రైస్తవుడు. కానీ దేవుని మహాకృప, ఈనాడు ఏఎన్ రౌడీస్పేటలో మారిపోయాం. ఏఎన్ రౌడీస్పేటలో మార్చబడ్డారు, నక్సలైట్లు మార్చబడ్డారు, మాంత్రికులు మార్చబడ్డారు. భయంకరమైన త్రాగుడికి బానిసైన వారు ఈరోజు మార్పు చెందటమే కాదు, వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా అనేక త్రాగుబోతులను మార్చుకొని, అనేక త్రాగుబోతులు వాళ్ళ సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధానానికి ఇంతమందిని తీసుకొస్తూ ఉన్నారే. మతాన్ని పొలవాలని బలవంతం చేసి చెప్పిస్తుంది ఎవరు? ఇదేనా రాజ్యాంగంలో ఉన్నది? అలాగ బలవంతం చేస్తే మొదలు పెడితే ఈరోజు మరి నువ్వు నమ్మకపోయినా అవసరమైతే ఏం చేసైనా నీకు బాప్తిసం ఇస్తా నేను. కానీ నేను చెప్పలా, బలవంతంగా వద్దు. నన్ను నిజంగా హృదయపూర్వకంగా నన్ను ఇష్టపడి నా కోసము యేసు ప్రభు వారు, ఆయనే దేవుడు, ఆయనే నా కోసము ప్రాణం పెట్టాడు. గత కాలంలో నాలాంటి స్వభావం కలిగిన మనుషులకే నేను మొక్కాను కానీ దేవుడు కాదు అని వాళ్ళు గ్రహించి వారు తెలుసుకొని మారు మనసు పొంది మోక్షానికి చేరటానికి నేను నా పాపములు కడిగేసుకోవాలని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు ధనిలు అని లేఖనం చెప్పిన ప్రకారముగా వారు హృదయపూర్వకంగా వారికి తెలియజేయబడినప్పుడు, వారికి తెలియపరచబడినప్పుడు నా వాక్కుని, నా మాటని, నా నామమును వారు అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే వారిని చేర్చుకుంటాను. అలాగని బలవంతంగా చెప్పవద్దు. వారికి 1, 2, 3 సార్లు తెలియజేయాలి. తర్వాత వారిని అన్యుడిగా ఎంచుకోవాలి. ఇది లేకపోతే అలా కాకుండా ఆ సహోదరుని కొడుతున్నారు కదా, ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ పాప మా సహోదరుడు నోట నుండి రాగోలన్నది గతములో పలికాం. గతములో మృతులైన వారికి మొక్కాం. మృతులు తెరవబడిన సమాధులు ఎవరికున్నాయి? అందరూ సమాధులు చేయబడ్డారు. పుక్కిడ పురాణాలను, కల్పన మాయా జాలాలను, సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి సాగిలపడ్డ రోజులు ఉన్నాయి. ఈరోజు మతం మార్పిడి చేస్తుంది ఎవరు? బలవంతంగా మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలని హింసిస్తుంది ఎవరు? మీరు కాదా ప్రజల్లో విషబీజాలు నాడుతుంది? ఈ రాధా మనోహర దాసు వయసు ఉండగానే కొద్దిగా కూడా బుద్ధి లేదు. ఈ కరుణాకరు సుగుణ ఒకప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు, యేసు ప్రభువులో మరి తిరిగాడు, నడిచాడు,
వాళ్ళ నాన్నమ్మ కూడా బాప్తిసం పొందింది. కానీ డబ్బులకి అమ్ముడుపోయి ఆత్మలు అమ్ముకొని ఈరోజు తిరగబట్టం ఎంతసేపు అండి? మీరు తిరిగితే మేము తిట్టలేమా? మాకు నోరు లేదా? ఎందుకు మీరు తిరిగితే మేము తిట్టలేకపోతున్నాం? ఏమిటి కారణం అంటే ఈయన యొక్క త్యాగము, ఈయన యొక్క ప్రేమ, ఈయన యొక్క మాధుర్యము, ఈయన యొక్క సిలువ త్యాగము ఇలాగ బంధించి పెట్టింది. ఆ సహోదరుని ఆ రకంగా కొడుతూ ఉంటే ఆ దెబ్బలు తట్టుకోలేక తన నోటి నుండి పలకని ఆ మాటలు పలుకుతూ ఉంటే వాళ్ళలో ఒకడంటాడు, పలికారు లేడు అంటాడు. మరి వాడికి ఏమన్నా దేవుడు దర్శించాడేమో పాపము అనకూడదు, కానీ ఖచ్చితంగా తప్పకుండా క్రైస్తవుని నిద్రపోతున్న సింహాలతో సమానం. క్రైస్తవుని నిద్రపోతున్న సింహాలతో సమానము. నిద్రపోతున్న సింహము లేపితే ఎలాగుంటది? నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఎలాగ ఉంటుందో అలాగని నిద్రపోతున్న మెలుకోకుండా ఉన్న ఆ మరి క్రైస్తవుని నిద్ర లేపారా? ఇక సింహ గర్జనే. ఏం గర్జన? సింహ గర్జనే. గమనించి మరి నా భారతదేశ ప్రజలారా, ఏది సత్యము ఏది అసత్యము మనల్ని మోక్షానికి చేర్చేది లేదని గమనించి గుర్తుపట్టి ఈరోజు నిజమైన దానిని, సత్యమై ఉన్న ఆ భగవంతుణ్ణి గుర్తెరగాలనే ఎక్కడికక్కడికి దేవుని ప్రేమ చూపించాలనే ఎక్కడికెక్కడికి మనుషులైన వారికి అందరికీ కోపం వస్తుంది కదా. కోపము రాలేదు అంటే ఇంకా కొడితే నొప్పి లేనివాడు, అప్పు లేనివాడు మరి ఎవరయ్యా అంటే ఎవరు? సృష్టికర్త అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఈ ప్రపంచం కోసము ఆయన శరీరమును అప్పగించాడు. కొంచెము కూడా నొప్పి పడుతుంది అనలేదు, కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. అదిగో ఆ క్షమాగుణమే మమ్మల్ని ఇలాగ బంధిస్తూ ఉంది. కనుక ఇది నా కౌంటర్. కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బోగర లలిత కుమారికి ఈ నా కౌంటర్. ఇకనైనా మరి ఆ క్లిప్ చూసిన వాళ్ళందరూ కూడా నరనరాల్లో రక్తం ఉడుకుతూ ఉంటది. మరి ఈరోజు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని లేపితే ఇక సింహగర్జనే. అధికార పరంగా ఉన్నవారు కూడా, అధికారులు కూడా మరి తెలియజేస్తున్నాను, ఇలాంటి మూర్ఖ మరి బలవంతం మరి మత మార్పులు అంటే మేము యేసు ప్రభువును నమ్ముకున్నాము అన్నవారిని మనలా విగ్రహాలకి మొక్కాలి అని బలవంతం చేస్తున్నారు చూసారా? అలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి. అధికారులకు కూడా నేను లెటర్ రాస్తాను, మరి అధికారులకు కూడా తెలియపరచాలి. అధికారులు కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి అధికారంలో ఉన్నవారు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు. ఆర్మీలో జవానుగా అహోరాత్రులు దేశం కోసము కష్టపడుతున్న దేవుని బిడ్డ ఉన్నాడు. పోలీసు వ్యవస్థలో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, జడ్జిస్ ఉన్నారు, మరి అనేక రకాలైన అధికారములో దేవుని ప్రజలు ఉన్నారనే సంగతి గమనించి గుర్తుపట్టి మరి ఇలాంటి మూర్ఖ మతోన్మాదుల యొక్క జులాము మరి దానిని అంతటితో అణిసివేయాలని మరి అధికారులందరికీ మరి ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ, ఈ కౌంటర్ ఎవరికై అంటే మతాలను రచ్చగొడుతున్న వారందరికీ బుద్ధి కలగటానికినే, సత్యమేదో చూసి తెలుసుకొని మోక్షానికి చేరాలనే మా యొక్క దేవుని
యాజకునిగాను దేవుని సంబంధిగాను మా ప్రయత్నము మా ప్రయాస, నాకు ముందు నా దైవజనులందరూ కూడా ఇదే ఆకాంక్ష. నా శత్రువ నా మీద అతిశయించవద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? ఇలాంటి శత్రువులు వస్తారు. అయినా సరే మన దేవుడు ఎవరు? మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. మృతిని జయించి తిరిగి లేచిన వాడు ఆయన. సమాధిలో నుండి 3వ రోజు మృత్యుంజయుడి తిరిగి లేపబడ్డవాడు. గత కాలంలో మృతులని మనం మొక్కాము, వారు సమాధులను ఉంచబడ్డారు. కానీ సజీవుడైన దేవుని చెంత ఉన్నాం. అందుకే అన్నాడు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. గమనించి విజ్ఞులైన వారు, జ్ఞానులైన వారు మరి తెలుసుకుంటారని, నా భారతదేశ ప్రజలరా, నిజమైనది సమస్తమును పరిశీలించండి, సమస్తమును పరిశీలించండి, పరిశోధించండి, మేలైన దానిని చేపట్టండి, మాతో కూడా మోక్షములో ఉందురుగాక.